ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రతిదినము ప్రభుతో అనే యొక్క కార్యక్రమాన్ని చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీకు వందనాలయ్యా. మరొక ఉదయకాల సమయమున మీ పాదాల దగ్గర ఈ రీతిగా చేరడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశానికే వందనాలు. మీ మాటలు వినాలని ఆశ కలిగి ఎంతమంది అయితే మీ మాటలు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారందరితో మీరు మాట్లాడమని, ఆత్మీయంగా బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. రైట్. ఈ యొక్క ప్రతిదినము ప్రభుతో అనే ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆధ్యాత్మికమైన మేలులను పొందుకుంటూ ఉన్నట్లయితే మరి మీ యొక్క ఈ యొక్క సమాచారాన్ని అనేక మందికి చేరవేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. చాలా మంది ఆత్మీయమైన మేలులు పొందుకుంటూ మరి తెలియజేస్తున్న వారు ఉంటా ఉన్నారు. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటా ఉన్నా. సో తెలియని వారికి తెలియజేయవలసిందిగా ప్రభు పేరుకి మనవి చేస్తా ఉన్నాం. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే మరి కామెంట్ రూపంలో మీరు తెలియజేయవలసిందిగా కూడా మనవి చేస్తా ఉన్నాం. రండి, దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. దేవుడు మనలను సృష్టించిన తర్వాత మనలను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఆదాముతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు అభివృద్ధి చెందండి, మీరు భూమిని నిండించండి, భూమిని ఏలండి. అలాగే అబ్రహామును పిలిచిన దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, అబ్రహాము, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానమును వృద్ధి చేస్తాను, ఆకాశ నక్షత్రములాగా నీ సంతానం ఉంటది అని అబ్రహామును కూడా ఆశీర్వదించిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. సో వీరి విషయంలోనే కాదు, మనందరి విషయంలో కూడా దేవుని యొక్క గొప్ప ఉద్దేశము ఏంటి అంటే, మనము ఆశీర్వదింపబడాలి, మనము హెచ్చింపబడాలి, మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఇది దేవుడు నీ పట్ల నా పట్ల కలిగి ఉంటున్న ఉద్దేశము. అయితే దేవుని యొక్క ఉద్దేశాలకు అనుగుణంగా ఎంతమంది వారి యొక్క జీవితాలలో అభివృద్ధి చెందుతా ఉంటా ఉన్నారు, ఎంతమంది ఉన్నతమైన స్థితిలో ఉండగలుగుతా ఉంటా ఉన్నారు, ఎంతమంది హెచ్చైన స్థితిలో ఉండగలుగుతా ఉంటా ఉన్నారు అని చూస్తే చాలా తక్కువ మంది అక్కడక్కడ కనబడతా ఉంటా ఉన్నారు. సో దేవుడు అందరినీ ఒకే రీతిగా పిలిచిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. అందరి పట్ల ఒకే రకమైన కృపను చూపించిన దేవుడిగా ఉంటా ఉన్నాడు. అందరినీ కూడా ఒకే రీతిగా ఆశీర్వదించిన వ్యక్తి దేవుడిగా ఉంటా ఉన్నాడు. మరి అలాంటప్పుడు అందరూ అభివృద్ధి చెందాలి, అందరూ ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి, అందరూ హెచ్చింపబడాలి. కానీ కొద్దిమంది ఆశీర్వదింపబడతా ఉన్నారు, కొద్దిమంది హెచ్చింపబడతా ఉంటా ఉన్నారు, కొద్దిమంది ఉన్నతమైన స్థితిలో ఉండగలుగుతా ఉంటా ఉన్నారు. మరి మిగతా వారు ఎందుకు ఉండలేకపోతా ఉంటా ఉన్నారు? దేవుడు ఉద్దేశం ఒకటే, దేవుడి ఆలోచన ఒకటే, దేవుడు పిలిచిన పిలుపు ఒకటే, అందరినీ కూడా ఆయన ఆశీర్వదించిన ఇచ్చిన వాగ్దానం కూడా ఒకటే. అలాంటప్పుడు ఎందుకని అనేక మంది ఎదగలేకపోతా ఉంటున్నారు, అభివృద్ధి చెందలేకపోతా ఉంటున్నారు, ఉన్నతమైన స్థితికి రాలేకపోతా ఉంటున్నారు, హెచ్చైన స్థితిలో ఉండలేకపోతా ఉంటున్నారు అంటే చాలా రీజన్స్ మనకు కనబడతా ఉంటాయి. అయితే వాటిలో ఒక రీజన్ నేను ఈ యొక్క ఉదయకాల సమయంలో మీ ముందుకు తీసుకురావాలని ఆశపడతా ఉన్నా. ఏంటి అని మనం చూస్తే, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. రాయబడుతుంటున్న మాట, దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. చాలా క్లియర్ గా, చాలా క్లారిటీగా దేవుడు మాట్లాడుతూ ఉంటున్న మాట, చెబుతూ ఉంటున్న మాట ఏంటంటే, ఆయన మిమ్మల్ని హెచ్చించాలంటే, తగిన సమయమందు మిమ్ములను ఆయన హెచ్చించాలి అంటే మీరు ఎలా ఉండాలి. సో చాలా క్లియర్ గా రాయబడుతుంటున్న మాట, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. అర్థమవుతుందా? దేవుని యొక్క బలిష్టమైన చేతి క్రింద ఏ రీతిగా ఉండాలి అంటే,
దీన మనస్కులై. దీన మనస్కులై. రెండు విషయాలు చాలా క్లారిటీగా మనం తెలుసుకోవాల్సినవి. ఒకటి, దేవుని యొక్క అధికారం క్రిందకి మనం రావాలి. ఎవరైతే దేవుని యొక్క అధికారం క్రిందకు వస్తారో, ప్రభువా నీవు నడిపించినట్లే నేను నడుస్తాను, నీ ఉద్దేశాలకు అనుగుణంగానే నేను అడుగులు వేస్తాను, నీ ఉపదేశాలను అనుసరించి నేను బ్రతుకుతాను, జీవిస్తానని దేవుని యొక్క అధికారం క్రిందకి ఎవరైతే వస్తారో, అనగా ఆయన బలిష్టమైన చేతి క్రిందకి ఎవరైతే వస్తారో, ఖచ్చితంగా వారి యొక్క జీవితాలలో హెచ్చుదల మనం చూస్తాం. ఖచ్చితంగా వారి యొక్క జీవితాలలో ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. రెండవది, ఆయన చేతి కిందకు వచ్చిన మనుషులు, ఆయన అధికారం కిందకు వచ్చిన మనుషులు ఎలా ఉండాలి అంటే, ఇలా ఉండకూడదు. నేనే అన్న రీతిలో ఉండకూడదు, నా ద్వారానే అన్న రీతిలో ఉండకూడదు, నాకు మించి ఎవరు లేరు అన్న రీతిలో ఉండకూడదు. ఆయన చేతి కింద దీన మనస్కులై, దీన మనస్కులై, ఎంతో తగ్గింపు కలిగిన వారిగా, సాత్వికము కలిగిన వారిగా, తనను తాను తగ్గించుకున్న రీతిలో ఉండవలసిన వ్యక్తులుగా ఉంటా ఉన్నారు. చాలా క్లియర్గా దేవుడు ఇంకొక మాట అంటాడు, ఎవరైతే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. వింటున్నారా? విన్నారా ఇంతకుముందు? తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. తగ్గింపు చాలా మందిలో పొరబడతా ఉంది. చాలా మంది తగ్గేదేలే అన్న ఈ యొక్క ఆలోచనలో ఉంటా ఉన్నారు. ఏ విషయంలో కూడా తగ్గి బ్రతకాలి, తగ్గి జీవించాలన్న విషయాలు ఉండట్లేదు. దేవుడు అంటా ఉన్నాడు, ఎవరైతే తగ్గించుకుంటాడో వాడు హెచ్చింపబడతాడు, హెచ్చింపబడతాడు అంటున్నాడు ఆయన. ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులుగా ఉండేవారు ఖచ్చితంగా హెచ్చింపబడతారు, హెచ్చింపబడతారు. ఒకసారి మనల గురించి మనము ఆలోచన చేద్దాం. మన జీవితంలో ఉన్నత స్థితికి రాగలుగుతున్నామా? రాగలిగామా? దేవుని ఆశీర్వాదాలు పొందుకోగలిగిన పరిస్థితిలో ఉంటున్నామా? దేవుడు నిన్ను ఎక్కడైనా సరే, ఏ విషయంలో అయినా సరే తలగా నిలబెట్టిన అనుభవం ఉందా? ఆలోచన చేయి. ఒకవేళ నువ్వు హెచ్చైన స్థితిలో లేకపోయినా, ఉన్నతమైన స్థితిలో లేకపోయినా, నీ జీవితంలో దేవుడు చేస్తానన్న అభివృద్ధి నీ జీవితంలో కనబడకపోయినా, గమనించాల్సింది, గుర్తించాల్సింది ఏంటంటే, నేను ఆయన బలిష్టమైన చేతి క్రింద ఉంటున్నానా, లేకపోతే ఈ లోకం యొక్క అధికారం క్రింద ఉంటున్నానా? ఆయన బలిష్టమైన చేతి క్రింద ఉంటున్నానా, నా శరీరం యొక్క ఆధిపత్యం క్రింద నేను ఉంటా ఉన్నానా? ఆయన బలిష్టమైన చేతి క్రింద నేను ఉంటున్నానా, లేకపోతే అపవాది యొక్క అంధకార సంబంధమైన అపవాది యొక్క కష్టాల క్రింద, వాడి యొక్క అధికారం కింద నేను ఉంటున్నానా? ఖచ్చితంగా పరీక్షించుకోవాల్సిన వారంగా ఉంటా ఉన్నాం. ఎందుకంటే శరీరాన్ని బట్టి, లోకాన్ని బట్టి, పాపాన్ని బట్టి మనము దేవుని చేతి క్రిందకి రావడానికి ఎంతగానో సంకోచిస్తుంటున్న వారంగా ఉంటా ఉన్నాం, సంశయిస్తుంటున్న వారంగా ఉంటా ఉన్నాం. ఆయన చేతి క్రిందకి నువ్వు రాగలిగితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, హెచ్చిస్తాడు. ఆయన అధికారం క్రింద నువ్వు ఉండాలి. ప్రభువా నువ్వేది చెబితే అది నాయన, నీవు చెప్పిందే చేస్తాను, నువ్వు ఉపదేశించిందే చేస్తాను, నువ్వు ఆజ్ఞాపించిందే నేను చేస్తాను, నువ్వు చేయమన్న కార్యాన్ని నేను చేస్తాను. నాకు నచ్చింది కాదు, ఇంకొకరికి నచ్చింది కాదు, నువ్వు ఏది చెబితే నేను దాన్ని చేస్తానని ఆయన బలిష్టమైన చేతి క్రిందకు నువ్వు రాగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. అంతేకాదు, ఆయన చేతి కిందకు వచ్చిన నీవు తగ్గించుకున్న వాడుగా, దీన మనస్కుడుగా, దీన మనస్కురాలుగా నువ్వు కనబడాలి, నువ్వు కనబడాలి. ఉదయకాల సమయంలో నీకు అలాంటి మనస్సు ఉందో లేదో, ఆయన అధికారం కిందకు నువ్వు వచ్చావో లేదో పరీక్షించుకొని, ప్రభువా నా జీవితంలో హెచ్చైన స్థితి నేను కలిగి ఉండాలనుకుంటా ఉన్నా, నేను ఎదగాలనుకుంటున్నా, నేను అభివృద్ధి చెందాలనుకుంటున్నా, నీ అధికారం కిందకి రావడానికి నాకు అవకాశం ఇవ్వు. నన్ను నేను తగ్గించుకునే మనసు నాకు దయచేయి, దీన మనసు నాకు దయచేయి ప్రభు అని దేవుని అడుగు. దేవుడు సహాయం చేస్తాడు. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవాన్ని పొందనాలు. తగిన సమయం ముందు నువ్వు హెచ్చించే దేవుడిగా ఉంటా ఉన్నావు.
ఆ హెచ్చింపు మా యొక్క జీవితాల్లో కనబడాలంటే మేము ఖచ్చితంగా నీ బలిష్టమైన హస్తాల కిందకు రావాలి, మీ అధికారం కిందకు రావాలి. మా మనసు దీన మనస్సుగా మారాలి. అలాంటి భాగ్యం మాకు అనుగ్రహించండి. ఎవరైతేనైనా వారి యొక్క జీవితాలలో అభివృద్ధి చూడాలని, హెచ్చింపబడాలని, ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుని నీ అధికారం క్రిందకు రావడానికి ఇష్టపడుతున్నారో వారందరి పట్ల మీరు కృప చూపించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.